వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత 2 రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శని ఆదివారాల్లో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న టీటీడీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. గురు శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నడూ లేని విధంగా గురువారం రోజున 72,579 మంది, శుక్రవారం రోజున 74,375 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. సమ్మర్ హాలిడేస్ దగ్గర పడ్డంతో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో సులభంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు క్యూ లైన్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించింది టీటీడీ. తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మహా లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు 4,000 నుంచి 4,500 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇక నిత్య పూజలు, వారపు సేవలు పోగా మిగిలిన సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. శని, ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. గురు శుక్రవారాల్లో మాత్రం 60 నుంచి 65,000 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. గురువారం రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అనంతరం తిరుప్పావడ సేవను నిర్వహిస్తారు. ఆ తర్వాత మూలమూర్తికి అలంకరించిన విశేష ఆభరణాల సడలింపుతో పాటు స్వామివారికి నుదుట్టున ఉండే నామాన్ని కూడా కుదిస్తారు. గురువారం రోజున మాత్రమే స్వామివారి నేత్ర దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. ఎలాంటి ఆభరణాలు, పుష్పాలు ధరించకుండా వస్త్ర అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు. గురువారం రోజునే సాయంత్రం శ్రీవారికి పుష్పాలంకరణ సేవ నిర్వహిస్తారు. మూలమూర్తిని దాదాపు 250 కేజీల మల్లెపూలతో అలంకరిస్తారు. గురువారం రోజున స్వామివారి అలంకరణలో ప్రత్యేకతల కారణంగా ఆ రోజున లభించే దర్శన సమయం 15 నుంచి 16 గంటలకు మాత్రమే పరిమితమవుతుంది. దాంతో గురువారం రోజు శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. వేసవి సెలవుల కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో క్యూ లైన్ మేనేజ్మెంట్పై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దృష్టి సారించారు. భక్తులకు వేగంగా దర్శనం కల్పించడానికి అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నారు. నిరంతరాయంగా క్యూ లైన్లను పరిశీలిస్తున్నారు. దీంతో గత 2 రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు క్యూ లైన్ మేనేజ్మెంట్పై నిరంతరాయంగా పరిశీలన ఉంచడంతోనే ఎక్కువ మంది భక్తులకు దర్శనం లభించింది.